Build your dreams, live rich, and leave rich. అందరికీ నమస్కారం. నేను మీ క్రిష్. లివ్ రిచ్ అండ్ లీవ్ రిచ్కు స్వాగతం. లైవ్ రిచ్ అంటే ఏంటో తెలుసా? విలాసవంతంగా బ్రతకడం కాదు, ప్రశాంతంగా బ్రతకడం. అదే మన ఫిలాసఫీ. ఈరోజు మనమొక చాలా ముఖ్యమైన ఆలోచన గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే 60 ఏళ్ల వరకు పనిచెయ్యాలనే సాంప్రదాయాన్ని పక్కన పెట్టి మన సమయాన్ని మన చేతుల్లోకి ఎలా తెచ్చుకోవాలి అనేది. సరే, మనం అసలు విషయంలోకి వెళ్లే ముందు ఒక చిన్న మాట. ఇక్కడ మనం చర్చించుకునే సమాచారమంతా కేవలం అవగాహన కోసం మాత్రమే. ప్రతి ఒక్కరి ఆర్థిక పరిస్థితి వేరుగా ఉంటుంది. కాబట్టి మీకంటూ ఒక పర్సనల్ ప్లాన్ కోసం తప్పకుండా ఒక సెబీ రిజిస్టర్డ్ ఫినాన్షియల్ అడ్వైజర్ను సంప్రదించడం మంచిది. మన సమాజంలో 60 ఏళ్లు వచ్చేవరకు కష్టపడాలి, అప్పుడే రిటైర్మెంట్ తీసుకోవాలి అనేది ఒక పాతుకుపోయిన ఆలోచన. కాని నిజంగా ఆలోచిస్తే పదవీ విరమణ అనేది వయసుకు సంబంధించింది కాదు. అదొక అంకెకు, ఒక ఫైనాన్షియల్ నంబర్కు సంబంధించింది. మనలో చాలామందికి ఈ అనుభవం ఉండే ఉంటుంది కదా. జీతం పెరిగిన ప్రతిసారి మన ఖర్చులు కూడా దానికి తగ్గట్టే పెరిగిపోతాయి. పెద్ద కారు, ఇంకా పెద్ద ఇల్లు, కొత్త ఫోన్, ఇలా. దీన్నే లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ అంటారు. చూడటానికి ఇవి బంగారు సంఖ్యళ్లలా ఉంటాయి, కాని అవి సంఖ్యళ్లే. ఈ సంపాదన, ఖర్చు అనే చక్రం నుంచి బయటపడటమెలా? దీనికి సమాధానమే ఫైర్, అంటే ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్, రిటైర్ ఎర్లీ. ఇది పని మానేసి ఖాళీగా కూర్చోవడం గురించి కాదు. అసలు విషయమేంటంటే మీ సమయం మీ చేతుల్లోకి రావడం. ఒక్కసారి ఊహించుకోండి, సోమవారం ఉదయం లేచారు, కానీ బిల్లులు కట్టడం కోసం ఆఫీస్కి పరిగెత్తాల్సిన అవసరం లేదు. మీకు నచ్చింది కాబట్టి, మీకు ఆసక్తి ఉంది కాబట్టి పనికి వెళ్తారు. ఆ స్వేచ్ఛే ఫైర్ అంటే. సరే, మరి ఈ స్వేచ్ఛను ఎలా సాధించాలి? ఇది కేవలం ఒక అస్పష్టమైన కల కాదు. దీని వెనక ఒక పక్కా లెక్క ఉంది. మన స్వేచ్ఛకు ఒక నెంబరుంది. ఫైర్ మూవ్మెంట్కి గుండెకాయ లాంటిది ఈ 25x రూల్. చాలా సింపుల్గా చెప్పాలంటే, మీ సంవత్సర ఖర్చులకు 25 రెట్లు డబ్బు మీ దగ్గర ఇన్వెస్ట్ చేసి ఉంటే మీరు ఆర్థికంగా స్వేచ్ఛ పొందినట్లే. ఎందుకంటే ఆ మొత్తం నుంచి సంవత్సరానికి 4% తీసినా మీ అసలు అలాగే ఉండి మీ ఖర్చులకు సరిపోతుంది. దీన్ని ఇంకా సులభంగా అర్థం చేసుకుందాం. ఉదాహరణకి, మీ సంవత్సర ఖర్చులు అన్నీ కలిపి ఒక 10 లక్షల రూపాయలు అనుకుందాం. అయితే పాశ్చాత్య దేశాల్లో 25x రూల్ బాగా పనిచేయొచ్చు. కానీ మన భారతదేశంలో ద్రవ్యోల్బణం అంటే ఇన్ఫ్లేషన్ చాలా ఎక్కువ. అందుకే మనం కొంచెం ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. చాలామంది ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ ఇక్కడ 30 రెట్లు లేదా ఇంకా సేఫ్గా ఉండాలంటే 40 రెట్లు లెక్కేసుకోవడం చాలా ముఖ్యమని చెప్తారు. సో మన ఉదాహరణ ప్రకారం 10 లక్షల వార్షిక ఖర్చులకు 30 రెట్ల లెక్కన చూస్తే మీ ఫ్రీడమ్ నంబర్ 3 కోట్ల రూపాయలన్నమాట. చూసారా, ఇందాకొక కలలా అనిపించింది, ఇప్పుడొక స్పష్టమైన, సాధించగల టార్గెట్గా మారింది కదా. ఫైర్ అంటే అందరూ ఒకే దారిలో వెళ్లాలని అస్సలు కాదు. ఇదొక బఫే లాంటిది. మీ అభిరుచికి, మీ లక్ష్యాలకు, మీ జీవనశైలికి తగ్గట్టుగా ఎంచుకోవడానికి కొన్ని రకాలున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఇందులో ప్రధానంగా 4 రకాలున్నాయి. మొదటిది లీన్ ఫైర్. వీళ్ళు మినిమలిస్టులు. నాకు విలాసాలు వద్దు, నా సమయం నాకు కావాలి అనుకునేవాళ్లు. రెండవది ఫ్యాట్ ఫైర్. వీళ్ళు ఇప్పుడు ఎంత కష్టపడ్డా రిటైర్ అయ్యాక మాత్రం చాలా విలాసవంతమైన జీవితం కావాలి అనుకుంటారు. వీళ్ల టార్గెట్ చాలా పెద్దగా ఉంటుంది. మూడోది బరిస్టా ఫైర్. ఇది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మీరు మీ హై ప్రెషర్ కార్పొరేట్ జాబ్ వదిలేసి మీకు నచ్చిన చిన్న పని చేస్తారు. ఆ పని నుంచి వచ్చే డబ్బుతో కొన్ని ఖర్చులు కవరవుతాయి, మిగిలినవి మీ ఇన్వెస్ట్మెంట్లు చూసుకుంటాయి. ఇక చివరిది కోస్ట్ ఫైర్. వీళ్ళు చిన్న వయసులోనే కొంత డబ్బు ఇన్వెస్ట్ చేసి దాన్ని వదిలేస్తారు. ఆ తర్వాత చక్రవడ్డీ అంటే కంపౌండింగ్ పవర్ ఆ డబ్బుని పెంచుకుంటూ పోతుంది. మనం ఎంత పర్ఫెక్ట్గా ప్లాన్ చేసినా మన ప్రయాణంలో ఒక పెద్ద విలన్ ఉన్నాడు, ముఖ్యంగా భారతదేశంలో. అదే ద్రవ్యోల్బణం, అదేనండి ఇన్ఫ్లేషన్. ఈ చార్ట్ చూడండి ఎంత స్పష్టంగా ఉందో. ప్రభుత్వం చెప్పే ఇన్ఫ్లేషన్ రేట్ 5.6% అయితే, మన నిజ జీవితంలో పిల్లల చదువులు, హాస్పిటల్ ఖర్చులు లాంటి వాటిపై ఇన్ఫ్లేషన్ 10% నుంచి 14% వరకు ఉంది. అందుకే మనం ఆ 30x లేదా 40x రూల్ ఎందుకు పాటించాలో ఇప్పుడు అర్థమై ఉంటుంది. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. దాదాపు ప్రతి 10 ఏళ్లకు మన జీవన వ్యయం రెట్టింపు అవుతుంది. మీ పెట్టుబడుల రాబడి కనుక ఇన్ఫ్లేషన్ను దాటలేకపోతే మీ డబ్బు దాని కొనుగోలు శక్తిని సైలెంట్గా కోల్పోతూనే ఉంటుంది. సరే, ఇదంతా థియరీ. ఇప్పుడు ఒకే జీతం తీసుకునే ఇద్దరు వ్యక్తులు తమ ఎంపికల ద్వారా ఎలా వేర్వేరు ఆర్థిక దారుల్లో వెళ్తారో ఒక నిజజీవిత ఉదాహరణతో చూద్దాం.
ఒకవైపు రవి జీతం 20 లక్షలు, ఖర్చు 18 లక్షలు, పొదుపు దాదాపు 0. ఈఎంఐల చక్రంలో ఇరుక్కుపోయి 60 ఏళ్ల వరకు పనిచేయక తప్పదు. మరోవైపు అంజలి అదే 20 లక్షల జీతం, కాని ఖర్చు 8 లక్షలే. మిగిలిన 12 లక్షలు ఇన్వెస్ట్ చేస్తుంది. తన పొదుపు రేటు చాలా ఎక్కువ కాబట్టి కేవలం 12-15 ఏళ్లలోనే ఆమె తన లక్ష్యాన్ని చేరుకుంటుంది. 40 ఏళ్లకే ఐటీ జాబ్ వదిలేసి తనకిష్టమైన సంగీతం నేర్పించుకుంటుంది. తన సమయానికి తనే యజమాని. ఇప్పుడు మీ వంతు. ఈ స్వేచ్ఛా ప్రయాణాన్ని మొదలుపెట్టడానికి ఒక సింపుల్, ఆచరణలో పెట్టగల యాక్షన్ ప్లాన్ ఇదిగో. మొదటి స్టెప్, మీ ఖర్చులను ట్రాక్ చేయండి. మీ డబ్బు ఎక్కడికి వెళ్తుందో తెలియాలి కదా. రెండో స్టెప్, మీ ఫ్రీడమ్ నంబర్ను లెక్కించండి. మీ నెలవారీ ఖర్చులను 12తో, ఆ తర్వాత 30తో గుణించండి. ఆ నంబర్ను ఒకచోట రాసిపెట్టుకోండి. మూడోది, ఇది చాలా ముఖ్యం, మీ పొదుపు రేటును పెంచండి. మీ ఆదాయం, ఖర్చుల మధ్య గ్యాప్ను పెంచడమే స్వేచ్ఛకు ఏకైక మార్గం. చివరిగా, మీకు ఏది సంతోషాన్నిస్తుందో ఆ ఎఫ్ఐఆర్ మార్గాన్ని ఎంచుకోండి. సరే, ఈరోజు మనం నేర్చుకున్న ముఖ్యమైన సూత్రాలను ఒక్కసారి గుర్తు చేసుకుందాం. ఇవి కేవలం టిప్స్ కాదు, ఇవి మైండ్ సెట్ షిఫ్ట్స్. 1. రిటైర్మెంట్ అనేది వయస్సుతో కాదు, లెక్కలతో ముడిపడి ఉంది. 2. స్వేచ్ఛకు స్పీడోమీటర్ మీ పొదుపు రేటు, మీ జీతం కాదు. 3. నిజమైన విలెన్ ద్రవ్యోల్బణం, దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్లాన్ చేసుకోండి. 4. లక్ష్యం పని మానేయడం కాదు, పనిని ఒక ఆప్షన్గా మార్చుకోవడం. 5. ఈరోజే మొదలుపెట్టడం వల్ల మీ మనసుకు వెంటనే ఒక ప్రశాంతత దొరుకుతుంది. చివరగా ఒక ప్రశ్న, ఒక్కసారి మిమ్మల్ని మీరు నిజాయితీగా అడుక్కోండి. ఒకవేళ ఈరోజు మీ బ్యాంకులో 5 కోట్ల రూపాయలు ఉంటే రేపుదయం మీరు ఆఫీస్కి వెళ్తారా? మీ సమాధానం కాదు అయితే దాని అర్థం ప్రస్తుతం మనం డబ్బు కోసం పనిచేస్తున్నాం, మన ఇష్టం కోసం కాదు. గెలెన్, దాన్ని మారుద్దాం. వివరణలో ఉన్న ద లెగసీ డైరీ లింకును చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే గుర్తుంచుకోండి, మనం ప్రశాంతంగా జీవించాలి మరియు ప్రశాంతంగా వదిలి వెళ్ళాలి. లివ్ రిచ్ అండ్ లీవ్ రిచ్. నేను మీ క్రిష్. నమస్కారం.